విజయవాడ నుంచి హైదరాబాద్కు రైళ్లను పునరుద్ధరించారు. ఇవాళ నుంచి హైదరాబాద్కు అన్ని రైళ్లు యథాతథంగా తిరుగుతున్నాయి. నిన్నటి వరకు వరంగల్ వద్ద రైల్వే ట్రాక్ దెబ్బతిని రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇవాళ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ ప్రయాణికులు ఎక్కువగానే కనిపిస్తున్నారు. హెల్ప్ డెస్క్ వద్ద రైళ్ల కోసం ఎంక్వైరీలు పెరిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. కూడా వరదల నేపథ్యంలో చాలా ట్రైన్లు అంటే దాదాపు 20 నుంచి 30 ట్రైన్లు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లాల్సినవి రద్దయినటువంటి పరిస్థితి. ఈరోజు హైదరాబాద్ వైపు వెళ్ళేటటువంటి రైళ్లన్నింటినీ కూడా పునరుద్ధరించారు. వరంగల్ నుంచి ఏదైతే ట్రాక్ ఉందో ఆ ట్రాక్ బాగుపడిన తర్వాత అటువైపు నుంచి వెళ్లాల్సిన ట్రైన్లన్నీ కూడా ఆన్ టైం అంటే ఆ టైం ప్రకారం అందుబాటులోకి వస్తూ విజయవాడ నుంచి అటువైపు నుంచి వెళ్ళే సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్లన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు ఏం ట్రైన్లు ఉన్నాయి, అసలు ఉన్నాయా అనేది కూడా మనం కనుక్కుందాం. ఇక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ హెల్ప్ డెస్క్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ చెప్తున్నారు. మేడం बताइए कौन सा ट्रेन है हैदराबाद के लिए, ट्रेन चालू हुई है, कौन सा ट्रेन है? सर शाम को इवनिंग में 5:30 को एम्प्लॉई स्पेशल लिंगमपल्ली एक्सप्रेस है। यस। और कोई ट्रेन है हैदराबाद के लिए 4:30 को ट्रेन है। और कोई ट्रेन? 4:30 या 5:30 को ही है। बस दो ट्रेन। सारी ट्रेन कंटिन्यू है, लेकिन अभी आने वाले टाइम में 4:30 या 5:30 को। अच्छा। उसके बाद है फिर हैदराबाद को ट्रेन चल रहे हैं, कोई बात नहीं है, सारे रूट क्लियर है, सारी ट्रेन भी क्लियर है। अच्छा। कैंसिलेशन कितने हैं, कितना ट्रेन कैंसिल? ट्रेन नहीं है सर, सभी ट्रेन कंटिन्यू है। कैंसिलेशन कोई नहीं है? नहीं, आज कोई नहीं है। नहीं। अच्छी बात है. ఇవాళ ట్రైన్స్ అయితే ఏవి క్యాన్సిల్ లేదు అని చెప్తున్నారు. ఇక్కడ అయితే అందరూ మాత్రం వచ్చి అడుగుతున్న పరిస్థితి ఉంది. క్యాన్సిలేషన్ ట్రైన్స్ ఏమీ లేవని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. మీరు ఎక్కడ వెళ్ళాలి, మీకు పరిస్థితి? హైదరాబాద్ సార్. ఓకే. లింగపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఉందన్నారా ట్రైన్? లేదన్నారు. 5:30కి ఉన్నదన్నారు. 5:30కి ఉందన్నారు. ఆన్లైన్లో క్యాన్సిలేషన్ లేవు అని చూపించినప్పటికీ కూడా ఇక్కడ వచ్చి కనుక్కుంటే ఖచ్చితంగా ఆ ట్రైన్ ఎన్ని గంటలకు ఉంది అనే విషయాన్ని కూడా వీళ్ళు సమాచారం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి.